హలో వ్యూవర్స్, వెల్కమ్ టు బీఆర్కే హెల్త్. నేను మీ ఫాతిమా. ఈరోజు మనతో పాటు అయితే ఉన్నారండి ఒక స్పెషల్ పర్సన్. ఆయనే మరెవరో కాదు, మన న్యాచురోపతి స్పెషలిస్ట్ అండి. న్యాచురోపతి స్పెషలిస్ట్ ఆయనే మరెవరో కాదు, డాక్టర్ ఎస్ఏ కుమార్ గారు మనతో పాటు ఉన్నారు. సార్తో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకుందామండి. అసలు యాక్చువల్గా టాపిక్ ఏంటంటే అండి, చాలామంది ఇప్పుడు స్కిన్ డిసీజెస్తో ఇబ్బంది పడుతున్నారు. ఆ డిసీజెస్ ఏంటి, ఎలా వస్తాయి, ఇవన్నీ సార్తో మాట్లాడి తెలుసుకుందాము. నమస్తే డాక్టర్ గారు. నమస్తే. ఎలా ఉన్నారు? యా ఫైన్ గుడ్. ఓకే డాక్టర్ గారు, ఇప్పుడు చూసుకుంటే చాలా మందికి స్కిన్ ప్రాబ్లమ్స్ ఎక్కువ అయిపోతున్నాయి. అంటే వాటర్ పరంగా స్కిన్ అంతా డ్యామేజ్ అయ్యి ఎర్రగా మారడం, దద్దుర్లు రావడము. చాలా మంది వాటర్ కరెక్ట్గా లేదు, దాని వల్లనే స్నానం చేసినప్పుడు ఇలా దద్దుర్లు వస్తున్నాయి అంటున్నారు. ఇంకొంతమంది ఎగ్జిమా అంట, రింగ్ వామ్ అంట, రకరకాల డిసీజెస్ వస్తున్నాయండి. అసలు ఎందుకు వస్తాయి ఇవన్నీ? నార్మల్గా ఎప్పుడైనా సరే మనకు బాడీలో టాక్సిన్స్ బాగా పెరిగిపోతే అప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటికలీ మనకు స్కిన్ డిజీజ్ స్టార్ట్ అయిపోతుంది. దట్ ఈస్ వన్. సెకండ్ థింగ్, కొన్ని ఆటోఇమ్యూన్ డిజీజెస్ కూడా ఉంటాయి అన్నమాట. ఆటోఇమ్యూన్ డిజీజెస్ అంటే లైక్ సోరియాసిస్, ఓకే, అటోపిక్ ఎగ్జిమా, ఓకే, అండ్ లైక్ రింగోమ్, ఓకే. సో దర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్. సో ఈ టైప్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మనం అక్కడ చూడాల్సిన విషయం ఏంటంటే వెదర్ ఇట్ ఈజ్ ఆటోఇమ్యూన్ డిజీజ్ ఆర్ నాట్. ఈ రెండు నుంచి ఏది మనం చూడాలి. ఇన్కేస్ ఇఫ్ ఇట్ ఈస్ ఆటోఇమ్యూన్ డిజీజ్ అయితే చాలా జాగ్రత్త తీసుకోవాలి దానికి, ఓకే. లేకపోతే అది ఎంత తొందరగా తగ్గదు అండ్ చాలా రోజు వరకు మనము కరెక్ట్గా ఆహారం తీసుకొని ట్రీట్మెంట్ తీసుకుంటేనే అప్పుడు ఏదైనా తగ్గిపోతుంది. సార్ ఇంకా చూస్తున్నట్లయితే చాలా మంది ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఇప్పుడు తెల్లగా ఉండాలి, సన్ స్క్రీన్ అలాంటివి యూజ్ చేస్తున్నారు. అది స్కిన్ కి కొంతమందికి పడొచ్చు, కొంతమందికి పడట్లేదు. కొంతమంది మార్కెట్ లో అడ్వర్టైజ్మెంట్ చూసి ఎలా అంటే ఆల్ స్కిన్ టైప్స్ అని అంటున్నారు. అది పూసుకున్నంత వరకు తెలియదు అది స్కిన్ టైప్ నిజంగా పడుతుందా లేదా అని. సో దాని వల్ల కూడా అది ఇన్ఫెక్షన్ వల్ల మారి ఎగ్జిమా, సోరియాసిస్ ఇలా కన్వర్ట్ అయ్యే ఛాన్సెస్ ఉందంటారా? 100%. బికాజ్ యాక్చువల్లీ ఇప్పుడు వచ్చిన సన్ స్క్రీన్ లోషన్స్ అన్నీ ఎట్లా ఉంటాయంటే దట్ ఇన్క్లూడ్స్ ద స్టెరాయిడ్స్ యాక్చువల్లీ, ఓకే. సో స్టెరాయిడ్స్ దానిలో ఇంక్లూడ్ అయి ఉంటుంది కాబట్టి మీరు చూడండి, ఇఫ్ యు ఆర్ యూజింగ్ సన్ స్క్రీన్ లోషన్, సపోజ్ ఈరోజు ఒకరోజు మీరు యూజ్ చేశారు, అప్లై చేశారు ఫేస్లో, నెక్స్ట్ డే యూ వాష్ ద జస్ట్ యూ సింప్లీ వాష్ ద ఫేస్ విత్ ద వాటర్, దెన్ ఆ తర్వాత మీకు తెలిసిపోతుంది. కొన్ని చోట్ల బ్లాక్ కనిపిస్తాయి, కొన్ని చోట్ల డిఫరెంట్ కలర్ కనిపిస్తాయి. సో ఆటోమేటికలీ అక్కడ స్కిన్ అప్పటి నుంచి పాడడం మొదలు పెడతాయి అన్నమాట. అంటే ఇది పింపుల్స్ లాగా వస్తుంటాయి, అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. నాట్ పింపుల్స్, డార్క్ అవడం మొదలు పెడతాయి. ఎస్. సో మీరు ఏం చేయాలంటే నార్మల్గా న్యాచురల్ వేలు ఉండడమే బెస్ట్, ఓకే, విదౌట్ యూజింగ్ సచ్ కైండ్ ఆఫ్ లైక్ కెమికలైజ్డ్ లోషన్స్ అండ్ ఆల్. సో న్యాచురల్గా అందంగా ఉండాలి ఒక మనిషి. సో ఆ టైప్ ఉండడానికి మనం ట్రై చేయాలి. అండ్ స్కిన్ మనకు ఓవరాల్గా బాగుండాలంటే యాక్చువల్లీ వీ హ్యావ్ టు యూజ్ సమ్ సార్ట్ ఆఫ్ హర్బల్ షాప్స్, ఓకే. లేకపోతే మనకు లైక్ అలోవీరా, మెడిమిక్స్, దోస్ కైండ్ ఆఫ్ షాప్స్ వీ క్యాన్ యూజ్. అండ్ దానిలో ఎట్లా ఉంటుందంటే లైక్ మనకు ఎక్కువ కెమికల్ కంపోనెంట్స్ ఎక్కువ ఉండదు కాబట్టి అంటే ఆయుర్వేదిక్ లాంటివి ఏదైనా వాడితే బెటర్ అంటారు. ఎస్, బెటర్. లేకపోతే సాప్ వాడకపోవడమే బెస్ట్, అన్ని దానికి బెస్ట్ అదే అన్నమాట. సార్ ఇప్పుడు పూర్వకాలంలో చూసుకుంటే అందరూ సికాయి ఇలాంటివి యూజ్ చేసేటోళ్ళు. yes yes. సో సికాయి సోప్ కూడా మంచిది అంటారా? ఆయుర్వేదిక్ ఏదైనా నేచురల్ మంచిది, హమామ్ ఇలాంటి సోప్స్ వస్తున్నాయి. యా. సో సికాకాయ్ ఆల్సో దట్ ఇస్ ఎ వెరీ గుడ్ షాప్. ఈ సికాకాయ్ యూజ్ చేయొచ్చు, బట్ మేక్ ష్యూర్ దట్ ఇట్ షుడ్ బి ఆయుర్వేదిక్ ప్రోడక్ట్. లేకపోతే సపోజ్ మీకు నార్మల్ దుకాణంలో ఉన్న షాప్స్ అయితే సికాకాయ్ షాప్ ఉన్నా సరే కూడా దానిలో ఎట్లా ఉందంటే ఇఫ్ ఇట్ ఇస్ నాట్ ఆయుర్వేదిక్ దెన్ మీరు కొనుక్కున్నా సరే వేస్ట్ అది. సో ఆయుర్వేదిక్ కాదా ఒకసారి టెస్ట్ చేసి దాన్ని బట్టి తీసుకోవాలి. దట్ ఈస్ వన్. సెకండ్ థింగ్, ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్స్కి ఏంటంటే రకరకాల స్కిన్ డిజీజెస్ గురించి ఉంటాయి, బట్ ఎక్కువ శాతం నేను చూస్తున్నాను నా ప్రాక్టీస్లో వచ్చే స్కిన్ డిజీజెస్ అంటే ఒకటి సోరియాసిస్, రెండోది ఎగ్జిమా, అండ్ మూడోది రింగోమ్, అండ్ నాలుగుది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ర్యాషెస్ ఆన్ ద స్కిన్, లైక్ దట్ ఈస్ కాల్డ్ ఆర్టికేరియా అంటారు, ఓకే. సో దీస్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్కిన్ డిజీజెస్ ఆర్ దేర్ అండ్ దీస్ ఆర్ వెరీ కామన్. వెరీ ఫ్రీక్వెంట్లీ ఇట్ ఈస్ కమింగ్ టు మై క్లినిక్. అంటే ఇప్పుడు ఈ డిసీజెస్ ఫర్ ఎగ్జాంపుల్ సోరియాస్ ఉన్న వాళ్ళు వాళ్ళ డ్రెస్సెస్ ఏదైనా ఇప్పుడు బ్రదర్ అండ్ సిస్టర్స్ లేదంటే సిస్టర్స్ ఉంటారు, వాళ్ళు మామూలుగా షర్ట్స్ లేదంటే ఏదైనా డ్రెస్సెస్ అక్క చెల్లెళ్ళు ఉన్న వాళ్ళు వేసుకుంటారు. తినకి సోరియాస్ ఉన్నదన్న విషయం తెలియదు, ఒకవేళ వేసుకుంటే తనకు కూడా వచ్చేస్తుందా? నో, రాదు.
స్ప్రెడ్ అయ్యే డిసీజ్ కాదా ఇది? స్ప్రెడ్ అయ్యే డిసీజ్ కాదు. దట్ ఈస్ నాట్ లైక్ ఇట్ ఈస్ నాట్ కంటాజియస్. సో ఒకరు ఒకరిది డ్రెస్ వేసుకున్న హరి వాళ్ళకి రాదు. బట్ సోరియాసిస్కి అతి ముఖ్యమైన కారణం ఏంటంటే మనకు మన ఇమ్యూన్ సిస్టమ్, యాక్చువల్లీ ఇమ్యూన్ సిస్టమ్ ఎప్పుడైనా సరే మనకు లో అయిపోయిందంటే, లేకపోతే ఇఫ్ ఇట్ ఈస్ వర్కింగ్ అపోజిట్ టు యువర్ బాడీ, అగెనెస్ట్ టు యువర్ బాడీ, సో దట్ మీన్స్ ఇట్ విల్ కన్వర్టెడ్ ఇన్ టు ద autoimmune disease. So that psoriasis is one of the autoimmune disease. Okay. So next to the eczema. Okay. So మనం ఎగ్జిమా చూడాలి. ఎగ్జిమాలు కూడా ఎట్లా ఉంటుందంటే నార్మల్గా టైప్స్ ఆఫ్ ఎగ్జిమాస్ ఆర్ దేర్. ఓకే, కొన్ని టైప్స్ ఉంటాయి. దానిలో అతి ముఖ్యమైన విషయం ఏంటంటే దుర్ద బాగా దుర్ద వస్తాయి. దుర్ద చేసి వాళ్ళ ఎక్దమ్ గీకేసి అక్కడ బ్లడ్ వచ్చేస్తుంది, లేకపోతే అక్కడ బ్లాక్గా మారిపోతుంది స్కిన్స్ మొత్తం. ఓకే, సో దట్ ఈజ్ ఆల్సో ఏ ప్రాబ్లం. కొంతమందికి మంట ఉంటుంది, అక్కడ మంట వస్తుంది. కొంతమంది కొన్ని ఫ్లూయిడ్స్, వాటర్ లాంటి ఫ్లూయిడ్స్ కూడా వస్తుంది. అండ్ కొంతమందికి బ్లడ్ కూడా వచ్చేస్తాయి. పెయిన్ కొంచెం ఉంటుంది మైల్డ్ గా, ఇంకా దురద ఎక్కువ అయిపోతుంది. దురద ఎక్కువ వస్తే మంట కొంతమందికి ఎక్కువ ఉంటుంది. సో దర్ ఆర్ టైప్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎగ్జిమాస్ ఆర్ దేర్. కొంతమంది అంటారు ఈ వ్యాధులు అన్నవి ఏదైనా పురుగు కుట్టడం వల్లే మనకి ఇలా స్కిన్ డిసీజెస్ వస్తాయి అంటుంటారు. సో దీని అట్లా కాదు. ఎప్పుడైనా సరే పురుగు కుట్టడం వల్ల ఇన్కేస్ వచ్చిన సమస్య అయితే అది కొన్ని రోజులు హీల్ అయిపోతాయి. బట్ ఇది ఆ టైప్ కాదు. ఇప్పుడు ఎగ్జిమా కానీ, సోరియాసిస్ కానీ, మనకు రింగోమ్ కానీ, ఇట్ స్టేస్ ఫర్ వెరీ లాంగ్ టైం. మనం సరి అయిన మెడికేషన్ తీసుకోకపోతే, లైఫ్ స్టైల్ మనం మార్చుకోకపోతే ఎప్పటికీ తగ్గదు మనకి. ఇప్పుడు ఈ డిసీజెస్ అన్ని రాకుండా ఉండాలంటే, డిసీజెస్ అన్ని మనకు రాకుండా ఉండాలంటే వీ హ్యావ్ టు డెవలప్ అవర్ యాంటీబాడీస్ ఇన్ ద బాడీ. ఓకే, మన యాంటీబాడీస్ మనం డెవలప్ చేయాలి. దట్ ఈస్ వన్. సెకండ్ థింగ్, ఇమ్యూనిటీ ఒకరికి ఇన్ కేస్ తక్కువ ఉంది అంటే ఇమ్యూనిటీ పెంచాలి. ఓకే, అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ మనకు సరి అయిన నిద్ర ఉండాలి, సరి అయిన ఆహారం ఉండాలి. ఓకే, సో ఇది అన్ని మనం చూస్తే ఆటోమేటికలీ మనకు ఇది అన్ని తగ్గుతుంది. బట్ సోరియాసిస్ వస్తే కూడా దట్ ఈస్ అ హారిబుల్ సిచ్యువేషన్ యాక్చువల్లీ. వైట్ తెల్ల మచ్చర్లకు వచ్చేస్తాయి, తెల్ల పౌడర్లకు వచ్చేస్తాయి. మనం దురద చేసినప్పుడు పౌడర్ లాంటి ఐటమ్స్ వస్తాయి మనకు. ఓకే, దట్ ఈస్ యాక్చువల్లీ స్కాలీ ప్యాచెస్ లాగా తయారవుతుంది, వైటిష్ ప్యాచెస్ లాగా తయారైపోతుంది. సో ఇట్స్ వన్ ఆఫ్ ద వెరీ క్రానిక్ ప్రాబ్లమ్స్ అన్నమాట. ఎక్కువ మందికి వస్తుంది ఇప్పుడు. ఇలాంటి వాళ్ళు సార్ అసలు బయటకి ఎక్కడికైనా వెళ్ళాలన్నా, మ్యారేజెస్ కి ఎక్కడైనా అటెండ్ అవ్వాలన్నా స్కిన్ మీద ఒక అగ్లీగా ఉందని చెప్పి బయటకు రావడం కూడా మానేస్తున్నారు. కరెక్ట్. చాలా మంది ఆ టైప్ భయపడతారు. చాలా మంది ఆలోచిస్తారు ఏంటంటే జనరల్లీ ఇన్ ఫ్యూచర్ మాకు మ్యారేజ్ కూడా కుదురుతుందా లేదా, బికాజ్ ద పీపుల్ హూ లుక్స్ మై ఫేస్, పీపుల్ హూ లుక్స్ మై బాడీ, సో దే మే స్కేర్ ఆఫ్ దిస్. అంటే ఏమైంది ఇతనికి అని ఆలోచించి వాళ్ళ మ్యారేజ్ కూడా కొంతమంది పోస్ట్ పోన్ అయిపోతుంది. అట్లా కూడా జరుగుతుంది అనమాట. సో ఇట్స్ వన్ ఆఫ్ ద వెరీ క్రానిక్ డిజీజ్ అనమాట సోరియాసిస్. సోరియాసిస్ వస్తే ఇన్ కేస్ వాళ్ళ నా దగ్గరికి వచ్చారంటే కొన్ని విషయం పాటించి కొన్ని మెడిసిన్స్ వాడారంటే వాళ్ళకు తగ్గుతుంది. పూర్తిగా తగ్గిపోవడం అవకాశం ఉంది. బట్ కొన్ని రోజులు కాదు, ఇట్ టేక్ సమ్ ఇయర్స్. ఇట్ మే బి 1 year 2 years టైం పడుతుంది. అట్లా ఉంటుంది అనమాట. బట్ డిపెండింగ్ అపాన్ అవర్ లైఫ్ స్టైల్ ఒకడు ఇన్ కేస్ సరిగా చేశారంటే, సో దట్ ఎనీ సార్ట్ ఆఫ్ సోరియాసిస్ మే బి దేర్. సో ఆ సోరియాసిస్ మనకు ఎట్లా ఉందంటే లైక్ విదిన్ 41 days పూర్తిగా తగ్గడం అవకాశం ఉంది ఒకరు డయట్ సరిగా పాటిస్తే. ఇన్ కేస్ ఎలా కాదు అంటే ఓన్లీ మెడిసిన్ మీద మనం డిపెండ్ అయితే, సో ఇట్ టేక్స్ సమ్ ఇయర్స్ ఆఫ్ టైం. Like it may take around 1 year 2 years 5 to 6 years కూడా పడతాయి కొంతమంది, డిపెండింగ్ అపాన్ ద లైఫ్ స్టైల్. ఓకే, సో మెయిన్గా అక్కడ నేను చూసిన ప్రకారంగా అయితే ఎక్కువ శాతం ఎవరెవరు ఎలోపతిక్ మెడిసిన్ వాడుతున్నారు, డ్యూ టు దట్ కెమికల్ చేంజెస్ ఇన్ ద బాడీ సోరియాసిస్ వచ్చేస్తాయి. ఇంకో కొంతమందికి డయాబెటీస్ ఉంటే కూడా సోరియాసిస్ వస్తాయి. ఇంకో కొంతమందికి ఏమవుతుందంటే ఇఫ్ దే ఆర్ ఇన్ టు హైయర్ లెవెల్ ఆఫ్ స్ట్రెస్ ఇన్ ద మైండ్, చాలా ఏదో ఒకటి వాళ్ళ లైఫ్లో ఏదో ఒకటి పెద్ద మేజర్ ఇన్సిడెంట్ జరిగింది, దానివల్ల అప్పటి నుంచి వాళ్ళకు బాధ స్టార్ట్ అయిపోయింది వాళ్ళ జీవితంలో. సో అప్పుడు ఏమవుతుందంటే అగైన్ డ్యూ టు దట్ స్ట్రెస్ హార్మోన్ రిలీజ్ ఇన్ ద బాడీ, సో గ్రాడ్యువల్గా అక్కడ ఏమవుతుందంటే స్కిన్లో చిన్న ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయ్యి ఇట్ విల్ బీ కన్వర్టెడ్ ఇన్ టు సోరియాసిస్ ఇన్ ఫ్యూచర్. ఓకే, సో ఇమీడియట్ ట్రీట్మెంట్ ఒకరు తీసుకుంటే మనకు అంతవరకు వెళ్ళదు. లేకపోతే ఏమవుతుందంటే దాట్ విల్ కన్వర్టెడ్ ఇన్ టు సోరియాసిస్ ఇన్ ద లేటర్ ఫ్యూచర్. అట్లా ఉంటుంది. ఇలా డిఫరెంట్ స్టేజెస్ లోకి వచ్చేసి ఇంకా క్యూర్ అన్నది కూడా దాటిపోతుంటాయి.
సో ఎగ్జిమా లాంటి ఐటమ్స్ కూడా ఎక్కువ మందికి ఇప్పుడు వస్తున్నాయి. దట్ ఈస్ డ్యూ టు ద ఎక్సెసివ్ టాక్సిన్స్ ఇన్ ద బాడీ. ఎప్పుడైనా సరే మనము సపోజ్ ఆల్వేస్ మనం జంక్ ఫుడ్ తీసుకుంటున్నాము, ఆల్వేస్ మనం హోటల్ ఫుడ్ తీసుకుంటున్నాము. సో దే ఆర్ నాట్ ప్రిపేరింగ్ హైజెనికలీ. ఓకే, సో డ్యూ టు దట్ ఏమవుతుందంటే మనకు బ్లడ్ పాడవడం మొదలు పెడతాయి. అండ్ వీ డోంట్ బదర్ అబౌట్ దట్, వీ కీప్ ఆన్ ఈటింగ్ ఆన్ డైలీ బేసిస్. అప్పుడు ఏమవుతుందంటే ఈ టైప్ ప్రాబ్లమ్స్ ఖచ్చితంగా రావడం అవకాశం ఉంది అక్కడ. సో హైజెనిక్ మనం మెయింటైన్ చేస్తే డైలీ బేసిస్లో, సపోజ్ ఇఫ్ యూఆర్ గోయింగ్ అవుట్, వచ్చినాక కొంచెం స్నానం చేసేసి పడుకోవడం. అండ్ లేకపోతే మీరు ఎక్కడికైనా బయటికి వెళ్ళారు, చెమట బాగా పట్టేసింది, ఆ చెమట పట్టిన తర్వాత మీరు వచ్చి నార్మల్గా స్నానం చేసి మీరు ఫ్రెష్ అప్ అవడం, ఎలాంటి అన్నీ చేస్తే చిన్న చిన్న హైజెనిక్ మనం మెయింటైన్ చేసామనుకో, సో జనరల్లీ బాగుంటుంది. అండ్ సెకండ్ ఆప్షన్ ఈజ్ ద ఫుడ్. సో ఫుడ్ విషయంలో లైక్ మనం ఏం చేయాలంటే ఈ స్కిన్ డిజీజెస్ అన్నీ రాకూడదు అంటే ఫుడ్ టు ఫుడ్ 6 hours గ్యాప్ ఉంచాలి. దట్ ఈజ్ వన్. అండ్ నంబర్ 2, ఏ ఫుడ్ మనం తీసుకున్నా సరే అక్కడ కొంచెం చూసి తీసుకోవాల్సిన విషయం, వెదర్ ఇట్ ఈస్ హైలీ టాక్సిక్ ఆర్ నాట్. సో ఎక్కువ టాక్సిన్స్ ఉన్న ఫుడ్ మనం తీసుకోకూడదు, అక్కడ అది మెయింటైన్ చేయాలి. అండ్ ఆల్కలైన్ ఫుడ్ 50% అండ్ 50% అసిడిక్ ఫుడ్ మనం మెయింటైన్ చేయాలి. సో ఈ 2-3 పాయింట్స్ మనం గుర్తుంచితే మనకు నార్మల్గా సోరియాసిస్ కానీ ఎగ్జిమాస్ కానీ ఏమీ రాదు. అండ్ ఇన్ కేస్ వచ్చినా సరే అది తగ్గడం మొదలుపెడతాయి. ఓకే, సో దిస్ ఇస్ ద నార్మల్ థింగ్స్ ఐఎమ్ టెలింగ్. బట్ సపోజ్ ఒకరికి చాలా రోజు నుంచి ఉన్నాయి అండ్ మేబీ దే ఆర్, వాళ్ళకు కాజేటివ్ ఫ్యాక్టర్ ఏంటి మనకు తెలియదు, ఎట్లాంటి ఉంది. అండ్ కొంతమందికి లైక్ లాంగ్ టర్మ్ స్ట్రెస్ ఉంటుంది, ఎలాంటి ఏమైనా లాంగ్ టర్మ్ టెన్షన్ ఉంటుంది, ఎలాంటి ఏమైనా ఉంటే దెన్ ఓన్లీ దే హ్యావ్ టు మీట్ ఏ డాక్టర్. ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళకు ఏమవుతుందంటే నార్మల్గా ద డాక్టర్ విల్ రూల్ అవుట్ ద ప్రాబ్లమ్స్ కరెక్ట్లీ అండ్ హీ విల్ టేక్ కేర్. దెన్ ఆఫ్టర్ దట్ వాళ్ళకు కొన్ని సలహాలు చెప్తారు. సో అక్కడ తగ్గుతుంది అనమాట. సో వీ షుడ్ నాట్ డిపెండ్ అపాన్ ఓన్లీ మెడిసిన్స్. అండ్ మెడిసిన్స్ మీద పూర్తిగా తగ్గే అవకాశం లేదు. అండ్ ఐ హ్యావ్ సీన్ మెనీ కేసెస్. ఒక అతను హీ వాజ్ ఇంటూ డయాబెటీస్, he been with the skin specialist for 8 years. 8 సంవత్సరాల వరకు స్కిన్ స్పెషలిస్ట్ దగ్గర ట్రీట్మెంట్ తీసుకున్నారు. అండ్ ఈజ్ వన్ ఆఫ్ ద ఆంధ్రప్రదేశ్ ఫేమస్ స్కిన్ స్పెషలిస్ట్ అనమాట. ఈవెన్ ఎలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళినా సరే కూడా వాళ్ళకు 8 years వాళ్ళ మెడిసిన్ వాడినా తగ్గలేదు. ఆ తర్వాత నా దగ్గరికి వచ్చారు. నా దగ్గరికి వచ్చాక ఇట్ ఈస్ రిడ్యూస్ అరౌండ్ 50% ఇన్ 3 to 6 months. ఆ తర్వాత 1 yearలో పూర్తిగా తగ్గిపోయింది వాళ్ళకి. ఓకే, సో దిస్ కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్ ఆల్సో అవైలబుల్ ఇన్ మై క్లినిక్. సో ఇన్ కేస్ ఎవరికైనా సరే ఈ టైపు ట్రీట్మెంట్ కావాలంటే దే కెన్ విజిట్ మై క్లినిక్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో చూసారు కదా వ్యూవర్స్. సో ఇంకా మీకు ఏదైనా స్కిన్ ప్రాబ్లమ్స్ ఏదైనా ఉంటే, క్యూర్ కావట్లేదని చెప్పి చాలామంది ఇలాంటి సమస్యలతో బాధపడుతూ ఉంటారు. బెస్ట్ డాక్టర్ ఎవరని చెప్పి కూడా వెతుకుతూ ఉంటారు. సో ఇంకెందుకండి, ఆలోచించిన అవసరం లేదు. సో వెంటనే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి, డాక్టర్ గారితో మాట్లాడండి, విజిట్ చేయండి ఒకసారి. మీ ప్రాబ్లంకి చక్కటి పరిష్కారం అయితే దొరుకుతుంది.